హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అవేంటంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చాలా రకాల డౌట్లు ఉంటాయి. సో నేను ఇచ్చే ఈ 5 టిప్స్ ఫాలో అయితే రెగ్యులర్గా ఫాలో అవుతే కనుక డెఫినెట్గా మీరు అనుకున్న లక్ష్యాన్ని ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టగలుగుతారు. ఓపెన్లో మిస్ అయిన వాళ్ళు మనకు రిజర్వేషన్ కేటగిరీలో జాబ్ కొట్టగలుగుతారు. కానీ ఓపెన్ టార్గెట్ పెట్టుకోండి. ఓపెన్లో జాబ్ కొట్టాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా చెప్పండి సార్. మాకేవో పెద్ద సోది అదేదో పెద్ద శాస్త్రవేత్తలు చెప్పినట్టు అంత గొప్ప మాటలు కాకుండా సింపుల్గా మాకేమైనా చెప్పండి అని చెప్పేసి అనుకునే వాళ్ళకి సో నేను ఇచ్చే 5 టిప్స్ అనమాట. సో సింపుల్గా ఓపెన్లో మీరు జాబ్ కొట్టాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయన్నమాట. ఈ 5 పనులు ఏంటో మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే లేదంటే ఫస్ట్ టైం ఈ వీడియోని చూసేవాళ్ళు అయితే రెగ్యులర్గా మరి ఇలాంటి అప్డేట్స్ పొందడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ అమూల్యమైనటువంటి సమాచారం మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే మీ అభిప్రాయాన్ని మరి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక మనం టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ సబ్జెక్టుపై క్లారిటీ. మీరు ఏ సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్పై ఒక క్లారిటీ తీసుకోండి. కొంతమంది ఏమంటారంటే సార్ అంటే మేము చదివే సబ్జెక్ట్ మాకే తెలియదా అని చెప్పేసి అడగవచ్చు. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సార్ నేను ఎస్జిటికి ప్రిపేర్ కావాలా, స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ కావాలా అని చెప్పేసి మదన పడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్లోనే అటు సోషల్ ప్రిపేర్ కావాలా, ఇటు తెలుగు ప్రిపేర్ కావాలా, లేదంటే బయోసైన్స్ ప్రిపేర్ కావాలా, తెలుగు ప్రిపేర్ కావాలా. ఎందుకంటే వాళ్ళు కొంతమంది బీఈడీ చేస్తారు, అంటే మెథడ్ తెలుగు కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి 2 సబ్జెక్టులు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు పీజీ చేసుకుని ఏం చేస్తారంటే తెలుగు కూడా రాస్తారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, అదేంటంటే మీరు ఏ సబ్జెక్ట్లో మంచి పట్టుతో ఉన్నారు, ఏ సబ్జెక్ట్పై మీకు బాగా జ్ఞానం ఉంది అది చూసుకోండి ఫస్ట్. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏ సబ్జెక్ట్కి ఎక్కువ పోస్టులు ఉంటే దానికి ప్రిపేర్ అవుతాం, పోస్టులు తక్కువ ఉంటే కనుక దానికి మేము ప్రిపేర్ అవ్వమంటారు. అది వాస్తవం కాదు. అంటే మీకు రాని సబ్జెక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నా లాభం లేదు. మీకు వచ్చిన సబ్జెక్ట్లో ఒక్క పోస్టులో మీరు కొట్టే సత్తా ఉంటే కొట్టగలరు. అయితే మరి 1 లేదా అసలే పోస్టులు లేకపోతే అలాంటి సందర్భాల్లో మాత్రమే సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవాలి. అంటే 2 సబ్జెక్టులు ఉంటే ఒక దాంట్లో 1 లేదా 2 పోస్టులు ఉండి మీరు ఇంకో సబ్జెక్ట్ మీకు ఆల్టర్నేటివ్ సబ్జెక్టులో ఎక్కువగా 6-7 పోస్టులు 8-9 10 పోస్టులు అట్లా ఉంటే డెఫినెట్గా మీరు సబ్జెక్ట్ ఇంకొంచెం వేగం చేసుకొని ఇంకొంచెం ఎక్కువ కష్టపడైనా సరే జాబ్ కొట్టుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు బయోసైన్స్ వాళ్ళు తెలుగు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, సోషల్ వాళ్ళు తెలుగు జాబ్ కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి కొంతమంది ఏం చేస్తుంటే ఎస్జిటి ప్రిపేర్ కావాలా, ఎస్ఏ ప్రిపేర్ కావాలని చూసుకుంటారు. సో స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే లిమిటెడ్ ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది, లిమిటెడ్ క్యాండిడేట్స్ ఉంటారు. దాంట్లో కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఎందులో కాంపిటీషన్ లేదనే సమస్య లేదు ఈ రోజుల్లో. మరి కొంతమంది ఏం చేస్తుంటారంటే అట్లా కాకుండా ఎస్జిటికి ప్రిపేర్ అవుతారు. అంటే ఎస్జిటికి ఎక్కువ పోస్టులు కనిపిస్తాయి, కానీ అభ్యర్థులు కూడా ఎక్కువ ఉంటారు కదా, అది పాయింట్. కాబట్టి మీరు ప్రిపరేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మీరు ప్రిపేర్ అయ్యే సబ్జెక్టుపై ఒక క్లారిటీ ఉంచుకొని ఆ క్లారిటీగా ఒక సబ్జెక్ట్ని ఎంచుకోండి. ఆ తర్వాత మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఇక రెండోది ఏంటంటే మనకు బుక్స్ సెలెక్షన్. మీరు ఏ సబ్జెక్ట్కి ప్రిపేర్ అయినా ఆ సబ్జెక్టుకి సంబంధించి బుక్స్ ప్రాపర్గా ఏమున్నాయి అది మాత్రం డెఫినెట్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏది ప్రిపేర్ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ అన్నిటి కూడా ఎట్లా ఉంటుంది, మనకు జనరల్ నాలెడ్జ్ 10 మార్కులు. ఈ జనరల్ నాలెడ్జ్కి ఏ సబ్జెక్ట్ ఏ బుక్ తీసుకోవాలా, ఒకటే బుక్ తీసుకోండి, 10 రకాల బుక్స్ తీసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంజనేయులు సార్ జనరల్ నాలెడ్జ్ బుక్ ఉంది, అది పర్ఫెక్ట్ బుక్. ఇక సో మనకు డిఎస్సి లెవెల్లో స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిటి కానీ పర్ఫెక్ట్ బుక్, కాబట్టి అది తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. దీనికి మనకు టీజీఆర్ నుంచి కానీ లేదంటే మనకు ఎస్ఐటిఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ఉన్నాయి. సో అందులో ఏదైనా ఒక బుక్ తీసుకోండి, ఏ బుక్ ఒక్కటి తీసుకున్నా సరిపోతుంది. 2-3 రకాలు తీసుకొని ఎక్కువ సబ్జెక్టు ముంగడ పెట్టుకొని ఇబ్బంది పడేదంటే ఆ 10 మార్క్స్కి అను పబ్లికేషన్ కానీ ఎస్ఐటిఎస్ పబ్లికేషన్స్ కానీ ఇంకా ఏదైనా ఒక ప్రైవేట్ పబ్లికేషన్స్ ఏదైనా ఒకటి మాత్రమే మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటూ రివిజన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఎక్కువ సబ్జెక్ట్ అనేది వస్తుంది. అంతేగాని 4 పుస్తకాలు నేను ఒకే సబ్జెక్ట్, ఆ 4 పుస్తకాలు మీరు చదవాలంటే ఎన్ని రోజులు కావాలా, ఎన్ని నెలలు కావాలా, వచ్చేది 10 మార్కులు. మళ్ళీ మనకు బైక్ అయితే రావు. సో అది పరిస్థితి. కాబట్టి మీరు బుక్ సెలక్షన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సోషల్ అనుకో, సోషల్ అయినా తెలుగు అయినా ఎస్జిటి అయినా ఏదైనా స్కూల్ బుక్స్ ప్రాపర్గా ఉండాలి. ప్రతి ఒక్కరు స్కూల్ బుక్స్ మెయింటైన్ చేయండి, మీ దగ్గర తీసుకొని కొనుక్కోండి. లేదంటే మనకు ఆన్లైన్లో కూడా అందుబాటులో డౌన్లోడ్ చేసుకొని, కానీ మనకు ఫిజికల్గా బుక్ ఉంటేనే మనకు బాగుంటుంది. కాబట్టి ఆ బుక్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ స్కూల్ బుక్స్ ఈ తెలుగు వాళ్ళైతే మెయిన్గా మనకు మద్దిలేడు సార్ రాసినటువంటి తెలుగు సాహిత్య దీపిక కావచ్చు, దాంతోపాటు మనకు కొంతమంది దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి బుక్స్ ఫాలో అవుతుంటారు, కొంతమంది దాశరథి బుక్స్ ఫాలో అవుతుంటారు, రకరకాల బుక్స్ ఉంటాయి. కానీ మనకు ప్రాపర్గా ఒక మద్దిలేడి బుక్ అది కంటెంట్ అండ్ మెథడ్ ఈ 2 కూడా మరి మీ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు
మనకు వెలమల సింహన రాసినటువంటి సిద్ధాంతాలని కూడా కంపల్సరీ ఉండాలి. అది మనకు రిఫరెన్స్గా యూజ్ అవుతుంది. చాలా మంచి పుస్తకం. సో ఇట్లా మరి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేయాలి, స్కూల్ బుక్స్తో పాటు ఇంటర్మీడియట్ లెవెల్ బుక్స్ కూడా ఉండాలి, అకాడమిక్ బుక్స్ ఉండాలా. సో ఆ విధంగా మరి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. ఇక తర్వాత వచ్చినట్లయితే మనకు రెగ్యులర్గా మరి మూడో పాయింట్ ఏంటంటే మనకు ప్రిపరేషన్ టైం. మనం ఎన్ని గంటలు చదువుతున్నాం దీన్ని మేనేజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. అంటే మనం ఫుల్ టైం చదువుతున్నామా పార్ట్ టైం చదువుతున్నామా అనేది ఫస్ట్ చూసుకోండి. ఒకవేళ ఫుల్ టైం చదివే వాళ్ళు కనీసం 10-12 గంటలు చదువుకోవచ్చు. ఎందుకంటే పొద్దున్నాక అదే పని ఉంటుంది, నైట్ కూడా అదే పని ఉంటుంది, ఎప్పుడు అదే పనిగా చదువుడు ప్రాక్టీస్ చదవడం మధ్య మధ్యలో బోర్ వస్తే సబ్జెక్ట్ చేంజ్ చేయండి. కొంతమందికి ఎట్లా ఉంటారంటే 2-3 గంటలకు ఒక సబ్జెక్ట్ చేంజ్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది ఎట్లా ఉంటారంటే ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిన దాకా ఆ మూడ్లో ఉంటారు, అదే లోకంలో ఉంటారు. సో అందులో నుంచి బయటకు రారు. అది కంప్లీట్ అయ్యాక వేరే సబ్జెక్ట్ చూస్తారు. అంటే ఎట్లా ఫాలో అయినా సరే మీకు ఏ విధంగా కన్వీనియంట్గా ఉన్నా సరే కానీ మినిమం 10-12 గంటలు చదవాలి. కొంతమంది అంటుంటారు ఎన్ని గంటలు చదివినాం అనేది ముఖ్యం కాదు, మరి ఎంత పర్ఫెక్ట్గా మన జ్ఞానం తీసుకున్నా అంటే సబ్జెక్ట్ రిసీవ్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. అది వాస్తవమే. కాకపోతే ఒక గంటలో నువ్వు ఎంత రిసీవ్ చేసుకుంటావు? 10 గంటలు. ఇప్పుడు రన్నింగ్ పోటీ పెట్టినాం, ఒకడు స్పీడ్గా పరిగెత్తాడు, ఒకడు యావరేజ్ పరిగెత్తాడు. స్పీడ్గా పరిగెత్తేవాడు 10 నిమిషాలు చేరుకుంటే స్లోగా పరిగెత్తేవాడు ఏం చేస్తాడు? 12 నిమిషాలు చేరుకుంటాడు. అంటే ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి స్పీడ్గా పరిగెత్తేవాడికి 10 మినిట్స్ పడితే స్లోగా పరిగెత్తేవాడికి ఒక 8 మినిట్స్ 7 మినిట్స్ పట్టింది అనుకో, అటు సరే 12 మినిట్స్ పట్టింది అనుకో, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను అనుకో. అప్పుడు ఏమవుతుంది అంటే దీన్ని బట్టి మంచి ఐక్యూ లెవెల్స్, మంచి ఇంటెలిజెంట్ పర్సన్ డైలీ 6 గంటలు చదివిని వాళ్ళతో పోటీగా మీరు కూడా ఉద్యోగం సాధించాలంటే మీరు కనీసం 8 నుంచి 10 గంటలు చదువు ఎక్కువ కేటాయించుకొని అక్కడ దాకా రీచ్ కావాలి. ఇద్దరు రీచ్ అయ్యేది ఒకటే, ఇద్దరు చదువుకునేది అంతే. కాకపోతే ఎవరు ఎక్కువ స్పీడ్గా చదువుతున్నారని ఇక్కడ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు స్పీడ్గా చదవలేకపోతే ఎక్కువ టైం కేటాయించుకొని వాళ్ళని రీచ్ అయ్యే విధంగా, వాళ్ళకంటే ముందుకెళ్ళే విధంగా మీరు ప్రయత్నం చేయండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. చాలామందిని చూశాను నేను. సో వాళ్ళు 10th ఫస్ట్, ఇంటర్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్ ఇట్లా ఉంటారు. కానీ మనకు కాంపిటీషన్స్ వచ్చేసరికి అదంతా ఏముండదు. సో కొంతమంది యావరేజ్ స్టూడెంట్ అనుకుంటాం కానీ వాళ్ళు తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు యావరేజ్ స్టూడెంట్ కానీ మనకు కనిపిస్తారు, ఎప్పుడు చదివినట్టు అనిపించారు, కానీ వాళ్ళు చదివిన తక్కువ టైంలో కూడా ఎక్కువ రిసీవ్ చేసుకోగలుగుతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా కూడా ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. అంటే కొంతమంది ఏం చెప్పరు, సైలెంట్గా చదువుకుంటారు, జాబ్ కొట్టుకుంటారు, వెళ్ళిపోతారు. సో అట్లా మనం ఏం చేయాలంటే మనము ఒకవేళ మీరు ఫుల్ టైం చదువుకుంటే డే మొత్తం అదే చదువుకోండి. మీకు ఎప్పుడు నిద్ర అప్పుడు ప్రశాంతంగా పడుకోండి, దాంతో మళ్ళీ చదువుకోండి. ఇంతే ఉండాలి. ఇక మినిమం 10-12 గంటలు చదువుకోండి. ఇక పార్ట్ టైం చదువుకునే వాళ్ళకి మినిమం 4-5 గంటలు చదువుకోండి. నోటిఫికేషన్ లేదు కాబట్టి ఇప్పుడు అంటే మనకు అనుబంధ నోటిఫికేషన్ లేదు కాబట్టి ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే పార్ట్ టైం చేస్తున్నారో, చదువుకుంటున్నారో, జాబ్ చేసుకుంటూ ఇటు ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఒక 4 గంటలు 5 గంటలు చదువుకోండి. ఒకవేళ రీనోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే కంప్లీట్గా ఆ జాబ్ వదిలేసి మరి మీకు అప్పైనా సరే సొప్పైనా సరే ఏదో ఒకటి చేసి మరి డెఫినెట్గా ఫుల్ టైం కేటాయించుకునే ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా మహిళలకైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. ఎందుకంటే కొంతమంది గృహిణులు ఉంటారు, హౌస్ వైఫ్స్ ఏం చేస్తారంటే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. అమ్మనో అత్తమ్మనో ఎవరో ఇంట్లో వాళ్ళని వాళ్ళ పిల్లలకి అప్పయిప్పి మీరు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. సో మీరు పనులు చేసే వాళ్ళలో అయితే మరి ఇంట్లో మార్నింగ్ టైంలో 1 గంట సేపు, ఈవినింగ్ టైంలో 1 గంట 2 గంటలు మీరు కంప్లీట్ చేసుకోండి. డే టైంలో చూసుకోండి, దాంతోపాటు నైట్ టైంలో చూసుకోండి. సో కొంచెం ఇక ఓపిక ఎక్కువ మరి కాబట్టి కొంచెం కష్టపడాల్సింది. చాలామంది కూడా ఎంతోమంది ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో కష్టపడి అధిగమించి కూడా వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. సో మీరు కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తే మంచిది. ఇక తర్వాత ప్రిపరేషన్ ప్లేస్, నువ్వు ఎక్కడ ప్రిపేర్ అవుతున్నా అనే దాన్ని బట్టి కూడా నీ ప్రిపరేషన్ టైం మేనేజ్మెంట్ ఉండాలి. సో ఎందుకంటే ప్రిపరేషన్ నువ్వు కొంతమంది ఇంట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఒక రూమ్లో కూర్చుంటే ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది కోచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ కోచింగ్ వెళ్తూ మళ్ళీ ఖాళీ టైంలో ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటారు. సో ఈ 3 రకాలుగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటారు. అంటే మీకు ఎంత టైం దొరుకుతుంది, మరి ఆ టైంని మీరు ఎట్లా మేనేజ్ చేసుకోవాలని చూసుకొని ఒక ప్లాన్ చేసుకోండి. ఎన్ని గంటలు, తెల్లవారుజామున ఎన్ని గంటలు, అంటే సాయంత్రం పూట ఎన్ని గంటలు, డే టైంలో ఎన్ని గంటలు, మనకి ఎక్కడ టైం దొరుకుతుంది, మనం ఎట్లా టైంని మేనేజ్ చేసుకోవాలి అన్నీ చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఇక తర్వాత వచ్చినట్టయితే 5వది రివిజన్ అండ్ ప్రాక్టీస్.
ఖచ్చితంగా మీరు రివిజన్ చదివిన దాన్ని ఎక్కువగా రివిజన్ చేయాలి, దాంతోపాటు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు మరి కొన్ని ఆన్లైన్ మరి ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మన ఛానల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఇవి అందుబాటులో ఉన్నాయి. సో మీరు ఆన్లైన్ టెస్టులు రాసుకోవచ్చు రెగ్యులర్. ఒకవేళ మీరు ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతా కూడా మీరు అక్కడ నుంచి మన గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. మీరు ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఈ 5 పాయింట్లు మీరు రెగ్యులర్గా ఫాలో అయితే డెఫినెట్గా మీరు ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది, ఓపెన్లో జాబ్ కొట్టగలుగుతారు. సో నేను ఇచ్చే బోనస్ టిప్ ఏంటంటే నెగిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ ఫీలింగ్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్రిపేర్ అయ్యే సందర్భంలో అప్పుడు 5,000 పోస్టులు 4,000 పెరిగినాయి, ఇప్పుడు 9,800, 10,000 పోస్టు కదా, మాకు 20,000 కావాలా, 30,000 కావాలా అంటే వచ్చే టైంలో వస్తాయేమో, ఫైట్ చేయడం తప్పలేదు. కానీ వీళ్ళు మన మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒక రూమ్లో ఉన్న నలుగురు కూడా ఇదంతా వేస్ట్, ఈ పోస్టులు లేవు, ఏం చదువుతాం మామ అట్లా ఇట్లా అనేసరికి కొంత డీలా పడిపోతారు. ఎవరు ఏం చదివినా ఏం చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లోంచి నెగిటివ్ ఫీలింగ్స్ తీసేయండి, నెగిటివ్ థాట్స్ రానివ్వకండి. కొద్ది రోజులు ఫంక్షన్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, ఇంక ఈవెంట్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకు తక్కువ టైం ఉంది. సరే ఇన్ని 10 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 ఇయర్స్ వేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడన్నా ఉద్యోగం సాధించుకోవాలంటే డెఫినెట్గా కొంచెం ప్రయత్నం చేయండి. ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేసాము, ఏంది కథ, ఏంది లెక్క. కాబట్టి ఇప్పటి నుంచి అలాంటివి జరగకుండా నెగిటివ్ ఆలోచన రానివ్వకండి. ఎవరైనా నెగిటివ్గా చెప్తే అరే భయ్ నేను చూసుకున్నా, నేను చూసుకుంటా అని చెప్పేసి అవాయిడ్ చేయండి. సున్నితంగా ప్రశాంతంగా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇది మరి నేను చెప్పదలుచుకుంది. సో ఏం లేదు, మీరు ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్పై క్లారిటీగా ఉండాలి, దాంతోపాటు బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రిపరేషన్ టైంని మేనేజ్ చేసుకోవాలి, దాంతోపాటు ప్రిపరేషన్ ప్లేస్ నువ్వు ఎక్కడ చదువుతున్నావు అనే దాన్ని బట్టి కూడా టైం మేనేజ్మెంట్ ఉండాలి. ఆ తర్వాత నువ్వు చదివిన దాన్ని రివిజన్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. వీలైతే ఆన్లైన్ టెస్టులు రాసుకోవచ్చు మన ఛానల్లో. ఈ విధంగా మరి ఇక బోనస్ టిప్ ఏంటంటే మనకు అవాయిడ్ నెగిటివ్ థాట్స్. సో మీ నెగిటివ్ థాట్స్ని దూరం చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.